యేసు ప్రభుని త్యాగబలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. యేసు ప్రభుని త్యాగబలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. పాపశుద్ధికై ప్రాణమిచ్చి త్యాగబుద్ధిని మాకు నేర్పి ఆత్మ వెలుగైనావే, మోక్షపురికి దారి చూపి స్వర్గ సిరులను మాకు పంచి జీవనదివైనావే. ఓ యేసుదేవా మా తోడే రావా, ఓ యేసుదేవా మా తోడే రావా. యేసు ప్రభుని త్యాగబలికి తరలిరా రండి, తనివి తీరా క్రీస్తు మహిమ పొగడరా రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపావళి పూజలు అర్పిస్తున్న ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ తిన్నది దాతలు దేవుపల్లి వసంత కుమారి క్రీస్తుశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని, దేవుడిపై ఆధారపడి జీవించే వారం దైత్యమని ప్రార్థిస్తూ ఆకుల ప్రవీణ్ కుమార్, సోనీ, రియాక్షన్ కుమార్, దేవుపల్లి సుందరం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ క్రీస్తుశేషులు తిరుమల రెడ్డి రాయపురెడ్డి ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు క్రీస్తుశేషులు తిరుమల రెడ్డి ఎన్నారెడ్డి రాజమ్మల 77వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాతి దేవుడు చేస్తున్న సకల మేలులకు కృతజ్ఞతగా వీరి బిడ్డలు ఆశ్చర్య డాక్టర్ రాయపురెడ్డి సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, క్రీస్తుశేషులు పెంటారెడ్డి సుందరి, ఎన్నారెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పాత్మపూర్ విచారణ కందుల మర్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కోరుతూ విక్టోరియా కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డనారం విచారణ తాళపల్లి భాగ్యమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తాళపల్లి కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఆరాధ్య, శ్రేయం, శ్రేరిన్, ఆశీష్ ఆకాంక్షలకు జ్ఞానము, ఆరోగ్యము, స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ గోలమారి విజయ్, క్లెమెన్స్ కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అంశవరం విచారణ టి నాగేశ్వరరావు శారదా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తలకోల అంథోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు తల్లికి ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నంద్కొట్కూర్ విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు గత కాలమంతా దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో స్కూల్కు ఎలాంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా నడవాలని, విద్యార్థులను దీవించాలని స్కూల్లో పనిచేస్తున్న సిబ్బందిని, కుటుంబాలను కరుణించి కాచి కాపాడాలని ప్రార్థిస్తూ అంతోని స్నేహిత్ డాక్టర్ హిమవర్షణులకు కృపలను దయచేయమని జోసెఫ్ కెనడీ, నిర్మల
కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అంతోనగర విచారణ వాసమిస్సాకు మరియమ్మ దంపతులను దయగల సర్వేశ్వరుడు ఆశీర్వదించాలని, రోజా ఫ్రాన్సిస్కు సంతాన వరం దయచేయమని, ఫ్రాన్సిస్ రూబీలకు కూడా సంతాన భాగ్యం దయచేయమని, రూపేష్ను ఆశీర్వదించమని దివ్యబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశములు ఈ దివ్యబలి పూజలో జోడించి భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. మీ ఆత్మతోను ఉండును కాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త యావే నిజమైన దేవుడని సమస్త ఇశ్రాయేల్ ప్రజలందరి ముందట నొక్కి ఒక్కాని చెబుతున్నాడు. అనగా మీకు యావే తప్ప మరొక దేవుడు లేడు. మీరు ఎన్నాలని బాలుదేవుణ్ణి యావే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇవి మానుకోండి. యావే మనందరిని సృజించిన దేవుడు, సర్వ సృష్టిని చేసిన దేవుడు, నీకు నాకు ప్రాణమిచ్చిన దేవుడు యావేనని గట్టిగా నొక్కి ఒక్కాని చెప్తున్నాడు. నేటి స్వార్థ పట్టణంలో మనం ధ్యానించినట్లయితే క్రీస్తు ప్రభు ఏ విధంగా పలుకుచున్నాడు. నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల ప్రబోధమును కానీ రద్దు చేయుటకు రాలేదు, వాటిని నెరవేర్చుటకు వచ్చున్నాను అని ప్రభు పలుకుచున్నాడు. పరలోకము భూలోకమును గతించినా కానీ ధర్మశాస్త్రంలో నొక్కి పొల్లైనను గతించుకుపోదని ప్రభు నొక్కి ఒక్కానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొంటున్న మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మన పాపములన్నిటి కొరకై ప్రాయచిత్తమును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేషుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరాలతో నీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేక్షించి చూడగల విచక్షణను దయచేయుము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటువని
నీ ప్రజలు తెలిసికొందురు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 39 వరకు. ఆహాబు ఇజ్రాయేలీయులందరినీ బాలు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రోగు చేసెను. అప్పుడు ఏలియా ముందుకు వచ్చి, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? ప్రభువు దేవుడేని అతనిని పూజింపుడు, బాలుదేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైనా పలుకరైరి. ఏలియా మరలా ప్రభువు ప్రవక్తలతో మిగిలి ఉన్నవాడను నేనొక్కడనే, కానీ బాలు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. మాకు 2 ఎద్దుల నిప్పిండు, వారినొక ఎద్దును తీసుకొమ్మనుడు. వారు దానిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి కట్టెల మీద పేర్చవలెను. నిప్పు మాత్రము అంటింపరాదు. నేను తీసుకున్న 2వ ఎద్దును కూడా అట్లే కట్టెల మీద పేర్చెదను, కానీ నిప్పంటింపను. పిమ్మట బాలు ప్రవక్తలు వారి దేవుని ప్రార్థింతురు. నేను ప్రభు అని ప్రార్థింతును. ఆ ప్రార్థనకు నిప్పు పంపించు వాడెవడో అతడే మన దేవుడనెను. ఆ సవాలుకు ప్రజలందరూ సరియే అనిరి. ఏలియా బాలు ప్రవక్తలతో, మీరు చాలామంది ఉన్నారు కనుక మొదట మీ ఎద్దును కోసి కట్టెలపై పేర్పుడు, మీ దేవతను ప్రార్థింపుడు, నిప్పు మాత్రము అంటింపకుడని పలికెను. వారట్లే తమ ఎద్దును కోసి కట్టెలపై పేర్చి ప్రొద్దుటి నుండి మధ్యాహ్నం వరకు బాలుదేవత పేర ప్రార్థన చేసిరి. బాలు మా మొర వినుమని అరచిరి. తాము నిర్మించిన బలిపీఠము చుట్టూ తిరిగి చిందులు త్రొక్కిరి. అయినను వారి దేవత పలుకలేదు. మధ్యాహ్నమైన పిమ్మట ఏలియా వారిని వేళాకోలము చేయుచు, మీరు కొలుచు బాలు దేవుడిని పెద్దగా పిలువుడు. పాపము అతడేదో ఆలోచనలో పడి ఉండవచ్చును, లేదా ఏదో పనిలో మునిగి ఉండవచ్చును. ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణము కట్టి ఉండవచ్చును, లేదా నిద్రించుచుండవచ్చును. ఇప్పుడు మీ పలుకులాలికించి మేల్కొనులే అనెను. ఆ మాటలు విని బాలు ప్రవక్తలింకను పెద్దగా ప్రార్థించిరి. తమ ఆచారము చెప్పున నెత్తురు కారు వరకు కత్తులతో బాకులతో శరీరము కోసుకునిరి. మధ్యాహ్నము దాటిపోయెను. సాయంకాల బలులు అర్పించి సమయం వరకు వారు ఆవేశముతో మంత్రములు వల్లించిరి. అయినను వారి దేవత పలుకలేదు, జవాబియ్యలేదు. అంతటా ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావే పీఠమును మరమ్మత్తు చేయించెను. యాకోబు కుమారులు 12 మంది గోత్ర కర్తల పేరు మీదుగా 12 రాళ్లను ప్రోగు చేసి కొనెను. ఈ యాకోబునికే ప్రభు ఇజ్రాయేలుని పేరు పెట్టెను. ప్రభు పూజ కొరకారాళ్లతో మరలాన్ పీఠము నిర్మించెను. ఆ పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందకము త్రవ్వించెను. అటు పిమ్మట పీఠము మీద కట్టెలు పరిచి వాని మీద ముక్కలు ముక్కలుగా కోసి ఎద్దు కండతుండములుగా పేర్చెను. అటు తర్వాత 4 కడవల నీళ్లు తెచ్చి కట్టెల మీదను మాంసపు ముక్కల మీదను కుమ్మరింపుడని ప్రజలను ఆజ్ఞాపించెను. వారట్లే చేసిరి. ఏలియా 2వసారి 3వసారి కూడా ప్రజలచే అట్లే నీళ్లు పోయించెను. నీళ్లు పీఠము మీది నుండి ధారలుగా కారి ప్రక్కనున్న కందకమును నింపెను. సాయంకాల సమర్పణములు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడైన ప్రభు, నీవు ఇజ్రాయేలు దేవుడవని నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞలపైననే ఈ పనులన్నింటినీ చేసి తినని ఇప్పుడు వెల్లడి చేయుము. ప్రభు, నా మొరాలింపుము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటివని వీరి ఎదుట రుజువు చేయమని ప్రార్థించెను. అప్పుడు ప్రభువు
పంపిన అగ్నిపీఠముపైకి దిగివచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. ఆ అగ్ని చూచి ప్రజలందరూ నేల మీద బోరిగల పడి దండము పెట్టి, ప్రభువే దేవుడు, ప్రభు ఒక్కడే దేవుడు అని పలికిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కబ్బెడు భాగ్యములన్నీయు నీ నుండియే లభించుచున్నవని చెప్పెదను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. నేను వారి రక్త బలులతో పాల్గొనను, వారు కొలుచు దైవముల పేరైనా నేను ఎత్తను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, నా ప్రాణము ఆయన ఆధీనమును ఉన్నది. నేను ప్రభుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను తొణకను. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ ప్రభు నన్ను కాపాడుము, ప్రభు నన్ను కాపాడుము. పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై జీవసుధామృతమై. పలికెను నామది పరవశమై పాడెను జీవనం పావనమై, వాక్యమి జీవితమై జీవసుధామృతమై. పలుకులు ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. జీవమిచ్చు ప్రభు పలుకులు ప్రేమతో ఆలింపగా, ప్రజ్వరిల్లు ప్రతి హృదయం పరవశరాగముతో. రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్య వాక్యము, రెండంచులు గల ఖడ్గములా పదునైన ఈ దివ్య వాక్యము, మోదముతో ఆమోదముతో స్వీకరింపరే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితరని తలంపవలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనచటికే కానీ రద్దు చేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రంలోని ఒక అల్పక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరనని నొక్కి ఒక్కానించి చెప్పుచున్నాను. కాబట్టి ఎవరైనాను ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరిచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్త అయిన ఏలియా యావే నిజమైన దేవుడని సర్వ ఇశ్రాయేలు ప్రజలందరి ముందట రుజువు చేస్తున్నాడు. అప్పటి వరకు ప్రజలందరూ కూడా ఒక ప్రక్క యావే దేవుని ఆరాధిస్తూ మరొక పక్క బాలు దేవులను, ఇతర దబ్బర దేవులను, అన్య దేవతలను కొలుస్తున్నారు. కనుక ఏలియా ఈ విషయంన ప్రజలకు సుస్పష్టం తెలియచేస్తున్నాడు. మీరు ఎంతవరకు ఇద్దరు దేవులను సేవిస్తారు, ఎంతవరకు మీరు ఒకవైపు యావే వైపు నమ్మకముంచి మరొక వైపు ఇతర దేవులను కొలుస్తారు. మీరు రెండు పడవల మీద కాళ్ళు వేసి ఉండకూడదు, ఏదో ఒక పడవలో మీరు ప్రయాణం చేయాలి అంటూ ఈనాడే మీకు రుజువుపరిచెదను. ఏ దేవుడు గొప్ప, ఎవరు గొప్ప ఈనాడే మీకు తెలియచేయుదును. యావే నిజమైన దేవుడని సర్వ మానవాలు తెలుసుకుందరని గట్టిగా నొక్కు ఒక్కాన్ని చెబుతూ ఇక బాలు దేవతలను ఆరాధించే ప్రవక్తలకును యావే భక్తుడైన ఏలియాకు ఒక సవాలు జరిగింది. ఏమిటంటే అది ఇక్కడ ఏలియా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో ఈనాడే మీకు రుజువు చేయుదును, ఏ దేవుడు గొప్పవాడని, యావేనా బాలునా అని. అప్పుడు ఏలియా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు, ఇదిగో ముందుగా ఇక్కడ కూడి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలందరారా మీరు గమనించండి, యావే ప్రవక్తలలో నేనొక్కడినే బ్రతుకున్నవాడును. బాలు ప్రవక్తలు చూస్తే 400 మంది ఉన్నారు. కనుక ఇప్పుడు మనకి ఈ ఛాలెంజ్, ఈ సవాలు ఏమిటంటే ప్రవక్తలు ఎద్దును కోసి కట్టెలు పేర్చి పెట్టినప్పుడు ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి యొక్క బలి వస్తువుల నైవేద్యమును దహించి వేస్తుందో ఆ దేవుడే నిజమైన దేవుడు అని పలికారు. అందుకు బాలు ప్రవక్తలు సరే అన్నారు. అందుకు ఎలీషా ముందుగా మీరు 400 మంది ఉన్నారు కదా, ముందుగా మీరు బలిని కొనసాగించండి అన్నప్పుడు ఈ బాలు ప్రవక్తలు కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలు ముక్కలుగా కోసి ఆ బలిని అమర్చారు. వారు అనేక స్తుతిగీతాలు అన్నీ పాడుకొని చేతులు కోసుకొని ఎంతసేపు అరిచినా సరే వారు బాలు దేవుడు వారి మొరను ఆలకించలేదు. ఎందుకంటే బాలు ఒట్టి విగ్రహం కాబట్టి అతడు చెవిలో నన్ను వినలేడు, కనులో నన్ను చూడలేడు, నోరు నన్ను మాట్లాడలేడు. కనుక ఈ బాలు ప్రవక్తలు నెత్తు నోరు కొట్టుకున్నా సరే మధ్యాహ్నమైనప్పటికీ కూడా వారి యొక్క ప్రార్థన ఆలకించబడలేదు. చివరికి ఏలియా వారిని ఏటకారిస్తున్నాడు. ఏమని? గట్టిగా ప్రార్థన చేయండి ప్రవక్తలారా, బాలు ప్రవక్తలారా, మీ దేవుడు ఎక్కడికైనా ప్రయాణమై ఉండొచ్చేమో, లేకపోతే ఏదైనా ఆలోచనలో పడి ఉండొచ్చేమో, లేకపోతే అతను నిద్ర ఉండొచ్చేమో, కనుక గట్టిగా అరవండి, మీ దేవుడికి చెవులకు వినిపించాలని ఎగతాళి చేశాడు. ఈ విధంగా కోపావేశంలో చేతులు సైతం ఒళ్ళు సైతం కోసుకుంటూ రక్తము చిందించారు. ఆ యొక్క విగ్రహం ముందు, అనగా బాలు దేవుడి ముందు
వారి ప్రార్థన ఫలించలేదు. చివరగా సాయం సమయమున ఏలియా వంతు వచ్చింది. ఏలియా కూడా కట్టెలు పేర్చి ఎద్దును ముక్కలుగా నరికి ఆ యొక్క భాగములను కట్టెలపై పేర్చి దేవునికి నైవేద్య బలిగా అర్పించినప్పుడు, దేవుడైన యావే, నువ్వు చెప్పినట్లుగా నేను యొక్క పనిని చేస్తున్నాను అని చెప్పి, నీవే సర్వ ప్రజలకు దేవుడవని, రారాజువని, నీవే సర్వ సృష్టిని సృజించావని ఈ ప్రజలకు ఇప్పుడే తెలియజేయమని గట్టిగా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని కందకం కురిచి ఆ యొక్క దహన బలిని స్వీకరించింది. అప్పుడు ప్రజలందరూ కూడా అగ్ని దిగి వచ్చినప్పుడు సాష్టాంగపడి నమస్కరించారు. అందరూ కూడా ఒప్పుకోగలిగారు, యావే నిజమైన దేవుడు, యావే సర్వ సృష్టికి రారాజు, యావే ప్రభువు అని అందరూ కూడా ఒప్పుకున్నారు. ఈ విధంగా ఏలియా ప్రవక్త అలనాడు ప్రజల్లో ఉన్న అవివేకాన్ని, అనగా ఇద్దరు దేవతలను సేవించే భక్తిని తొలగించి యావే నిజమైన దేవుడిని రుజువు చేయగలిగాడు. మరి మనము నేటి సువార్తలో చూస్తూ ఉన్నాము. అదేమిటంటే క్రీస్తు ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చునని మీరు తలంపవలదు. నేను వచ్చినది దాన్ని సంపూర్ణ మొనచటికే కానీ రద్దు చేయడానికి కాదు. అనగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రంలోని అన్నీ కూడా క్షుణ్ణంగా ప్రజలకు వివరించారు. అందుకే ప్రభు పలుకుచున్నాడు, పరలోకమును భూలోకమును గతించినప్పటికీ కూడా ధర్మశాస్త్రంలోని ఒక అక్షరమైనను ఒక పుల్లు అయినను వ్యర్థము కాక అంతయు నెరవేరనని నొక్కి ఒక్కాని చెబుతున్నానని ప్రభు పలుకుతున్నాడు. అనగా ఎవరైతే ఈ ధర్మశాస్త్రంను తన ఇష్టానుసారంగా బోధిస్తారో, తన ఇష్టానుసారంగా దైవవాకును వాడుకుని ధనాశ కలిగి జీవిస్తారో అట్టి వారికి శాపనార్థం. ప్రభు పలికినట్లుగా ఈ ధర్మశాస్త్రంలో ఒక మాట అయినను ఒక పొల్లు అయినను మార్చరాదు. దైవవాకును యథావిధిగా ఆచరించు, పాటించు, బోధించు. ఇదే ప్రభు పలుకుచున్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము ఎంతవరకు ప్రభుని ఆరాధిస్తున్నాము, ప్రభుని సేవిస్తున్నాము, ప్రభుని పట్ల నమ్మకం కలిగి జీవిస్తున్నాము అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము పేరుకు క్రైస్తవులను చెప్పుకుంటూ మనము కూడా అలనాడు ఇశ్రాయేల్ ప్రజల వలె రెండు విశ్వాసాలు కలిగి జీవిస్తున్నాం ప్రస్తుత కాలంలో కూడా. అదేమిటంటే, ఒకవైపు మెడలో జపమాల ధరించుకుని భక్తిభావంతో ఉంటాము, మరొక వైపు చేతులకి రచ్చరేకులు తాయెత్తులు కట్టుకుని రెండు భక్తులు కొనసాగిస్తున్నాము. అలనాడు ఏలియా ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజలను ఖండించాడు. మరి ఈనాడు ఒక గురువుగా మీకు చెప్పేది ఏమిటంటే, ద్వంద్వ భక్తులను విడనాడండి, ఏకభక్తి కలిగి జీవించండి. అనగా క్రీస్తే దేవుడిని విశ్వాసం కలిగి జీవించండి. అనగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఒకవైపు దేవుని వైపు భక్తి కొనసాగించి మరొక వైపు సైతాన్ పట్ల భక్తిని కొనసాగించలేము. అనగా ఏక దేవుని పట్ల మనము విశ్వాసము, నమ్మకము కలిగి జీవించాలనేదే ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో ఒక్కసారి మనము ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే దేవునికి, అనగా క్రీస్తు ప్రభునికి కాక అన్యుల బలార్పణలో పాల్గొంటే, అన్ని దేవతలకు మొక్కున్నట్లయితే కనుక, ప్రభువా నా తప్పిదములు మన్నించు, ఈ దివ్య బలి పూజలో నన్ను నీ ప్రియ బిడ్డగా మార్చు, మలచు అని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా పరిశుద్ధ మనసులతో వేడుకుందాం. సమర్పణ అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం.
మా అర్పణం, ఇది మా సమర్పణం. అప్పద్రాక్షరసముల ప్రేమార్పణం, స్పందించిన మా హృదయ వందనార్పణం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుకునే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిరసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరంతో చేకొనుడు. మేము అర్పించే అర్పణములు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమతత్వం అధికము చేయనట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమ్ముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీతెలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా పాపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవం ప్రసాదించునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగులించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రాణమా పరుగు తీయమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయమా, నా ఆత్మమా ఆరగింపుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా. శక్తి నందుమా, పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహము స్వీకరించుమా. శక్తి నందుమా, నా ప్రాణమా పరుగు తీయమా, నా ఆత్మమా ఆరగించుమా. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. పాపము పాపిన పరిశుద్ధుడు, మరణము గెలిచిన మృత్యుంజయుడు. మన పాపశాళనకి మనశాళి రక్షణకి, మన పాపశాళనకి మనచాళి రక్షణకి మనకు సగిన పూజ్యం స్వీకరించుమా. శుద్ధి నందుమా, మనకు సగిన పూజ్యం స్వీకరించుమా. శుద్ధి నందుమా, నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. ప్రభు నాకు శైలము, కోట, నా దేవుడు నన్ను ఆపద నుండి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థతా కార్యము మా పాపము నుండి మమ్మను విముక్తులను చేయునుగాక. సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మ
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు వాక్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు వాక్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయమా. నిరంతరం ప్రార్థింప కృపణీయమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం